గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబుకు వ్యతిరేకంగా వైసీపీలోని ఓ వర్గం నిరసనకు దిగింది. డైమండ్ బాబు తమను చిన్నచూపు చూస్తున్నారని, డబ్బులు తీసుకుని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జర్నీ చేస్తే ఇవాళ 4000 ఓటర్స్ ముస్లింస్ ఉంటే మాకు కాకుండా ఒక ఇంటి గల వ్యక్తికి పదవి కట్టబెడుతున్నాడు. 3 లక్షలు తీసుకొని డైమండ్ బాబు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇప్పుడు దాకా నేను పనిచేస్తానే ఉన్నానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గ్రూపే మాది. మొహమ్మద్ జానీ గారి మేనాలుండి నేను పనిచేస్తానే ఉండా. డైమండ్ బాబు గారిని పంపించిన కాడి నుంచి 2 సంవత్సరాలు ఆయనమ్మడే తిరిగాం. మూలాలకి ఇవ్వండి, విలేజ్ ప్రెసిడెంట్ అని చెప్పాము. ఆయనకే ఇస్తాను, బ్యానర్లకైనా లేపించుకోండి అన్నాడు. అన్న తర్వాత 10 రోజుల తర్వాత మాట మారింది. దేనికి మారిందో తెలీదు. బరువు పడిందో ఏం పడిందో నాకు అర్థం కాల. మ్యాటరు 3 లక్షలకు అమ్ముడు పోయాడు. అమ్ముడు పోతే మా పార్టీ ఏమైపోవాలా? నీ కోసం పార్టీ నాశనం చేసావుగా. ఊళ్ళో తాడికొండలో రెడ్లు, సాయిబులు, మాదిగోళ్ళు, మాలోళ్ళు కలిసి తిరుగుతుంటే కమ్మెగ్గా ఉంటుంది. నువ్వు ఎక్కడో మమ్మల్ని అందరిని ఎడగొట్టావు. ఇప్పుడు ఒక్క సాయిబుని పట్టుకొని సాయిబులు అందరిని ఎడగొట్టావు. కావాలని పరిమిలా తయారు చేసావు. సాయిబులు పెట్టి ఈయనే తయారు చేసిందండి. ఈయన వల్ల మాకు ప్రాణ నష్టం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత మేము పార్టీ పెట్టంగానే వైసీపీ పార్టీలోకి వచ్చాం. వైసీపీ పార్టీ పెట్టంగానే కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో మేము గెలవమని తెలిసి కూడా నేను నామినేషన్ వేసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో పనిచేసిన వాడిని ఒక్క గుర్తింపు లేకుండా, ఒక్క పదవి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తామని పిలిచి మరోసారి హేళన చేసి ఏది ఒక్కింటి వాళ్ళకి ఇస్తున్నారు. నా కుటుంబం చాలా పెద్దది, విచారించుకోండి ఇవ్వండి అని చెప్పి నేను చాలా మాట చెప్పా. కానీ నా మాట లెక్క